వెల్కమ్ టు నేత్రాని ప్రాపర్టీస్. ఎవరైతే ఇల్లు కానీ ప్లాట్స్ కానీ చూస్తున్నారో వాళ్ళ కోసం మన ఛానల్లో మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు కూడా ఇలాగే మీ ఇల్లు కానీ ప్లాట్స్ కానీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న మా నంబర్కు సంప్రదించండి. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ కమర్షియల్ ప్రాపర్టీ వచ్చేసి 3 సంవత్సరాల ఇల్లు. ఇందులో 2 షట్టర్స్, ఒక 1 BHK ఉంటుంది. ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్నట్లయితే మున్గనూర్ మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే హైతనగర్ మెయిన్ రోడ్ నుండి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో వచ్చేసి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ డైమెన్షన్ చూసుకున్నట్లయితే 133 గజాలలో వెస్ట్ ఫేసింగ్ G+1 పర్మిషన్స్తో ఉంటుంది. ఈ ఇంటి కొలతలు వచ్చేసి 30x40 కొలతలతో ఉంటుంది. మంచి కొలతలతో ఈ కమర్షియల్ ప్రాపర్టీ అయితే ఉంటుంది. అన్ని బస్సులు తిరిగే ఏరియాలో ఈ ప్రాపర్టీ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఇల్లును తీసుకునే వాళ్ళకు మంచి కమర్షియల్గా కలిసి వస్తుంది. ప్రస్తుతం 2 షట్టర్స్ రెంట్స్ వచ్చేసి 7,000 రెంట్స్ వస్తున్నాయి. అలాగే 1 BHK రూమ్కి 5,000 రెంట్స్ వస్తున్నాయి. టోటల్గా 12,000 రెంట్స్ రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీస్ను వెతుకుతున్నారో వాళ్లకు మంచి ఛాన్స్ ప్రాపర్టీస్ను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము. ఇంటి ముందు వచ్చేసి 25 ఫీట్ వైడ్ రోడ్ వచ్చింది. అండర్ డ్రైనేజ్ కనెక్షన్, అలాగే మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ వచ్చింది. మీరు తమ్నైల్లో చూసినట్లు ఓనర్ ఇంత తక్కువ ధరకే అమ్మడానికి గల కారణం ఈ వీడియో చివరిలో చెప్తాను, పూర్తిగా చూడండి. ఎంట్రన్స్లో కార్ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్టయితే కింద ఫ్లోరింగ్ వచ్చేసి తాండూర్ బండలు వాడడం జరిగింది. ఈ ఇల్లు రీసేల్ హౌస్, 3 years ఓల్డ్ హౌస్గా ఓనర్ గారు అయితే చెప్తున్నారు. పైన ఫాల్ సీలింగ్ చూసుకుంటే కామన్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. సెట్ బ్యాక్స్ వచ్చేసి 2 feet సెట్ బ్యాక్స్ రావడం జరిగింది. మన పార్కింగ్లో ఒక చిన్న కారు, 2 బైక్స్ పట్టే విధంగా పార్కింగ్ అయితే ఇచ్చారు. ఇంటికి టోటల్గా వుడెన్ ఫినిషింగ్తో వాడిన డోర్స్ కానీ విండోస్ కానీ చూస్తున్నాం. ఎక్కడ కూడా UPVC వాడలేదు. డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ వుడ్ వాడడం జరిగింది. ఇది వచ్చి ఎంట్రన్స్లో హాల్ రావడం చూస్తున్నాం. లోపల ఫ్లోరింగ్ కూడా వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్స్తో రెడ్ కలర్ గ్రానైట్ ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ రావడం జరిగింది. వచ్చేసి టీవీ యూనిట్ ఏర్పాటు చేశారు. మనకు నార్త్ సైడ్ చూసుకున్నట్టయితే 3 కాన విండో ఇచ్చారు. అలాగే నార్త్ సైడ్ ఒక డోర్ ఇవ్వడం జరిగింది. తూర్పు వైపు ఒక డోర్ ఇచ్చారు. అలాగే 2 కాన విండో ఇచ్చారు. 30x40 సైజులతో వెస్ట్ ఫేసింగ్లో G+1 పర్మిషన్తో మంచి రెంట్స్ వస్తున్న ఈ ప్రాపర్టీ మునగనూరులో లొకేటెడ్ అయితే ఉంది. ఎవరైతే రెంటల్ పర్పస్లుగా చూస్తున్నారో వాళ్ళ కోసం ఇది మంచి చాయిస్ ప్రాపర్టీస్గా ఉంటుంది. ఇది వచ్చేసి పూజా గది. ఒకరు కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా గది అయితే ఏర్పాటు చేశారు. పూజా గదికి కూడా ఒక డోర్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. షేప్ కిచెన్ ఇవ్వడం అయితే జరిగింది. వాల్ కూడా చూసుకున్నట్టయితే టైల్స్ ఏర్పాటు చేశారు. మనకు ఆగ్నేయంలో కిచెన్ రావడం ద్వారా మంచి వెంటిలేషన్ కొరకు
తూర్పు సైడ్ ఒక విండో, అలాగే సౌత్ సైడ్ ఒక చిన్న విండో ఇవ్వడం అయితే చూస్తున్నాం. అలాగే ఇది సింగిల్ పోర్షన్ కాబట్టి ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఈ 1 BHK ఇచ్చారు. పైన చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ రావడం జరిగింది. టోటల్గా ఎక్కడ కూడా మార్బుల్స్ వాడకుండా గ్రానైట్ ఫినిషింగ్స్తో ఫ్లోరింగ్ చేశారు. ఇది వచ్చేసి వెంటిలేషన్ కొరకు ఒక 2 కార్నర్ విండో ఇచ్చారు. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ స్టైల్లో అయితే ఉన్నది. బోర్ పాయింట్ వచ్చేసి 500 ఫీట్స్ అయితే డెప్త్ రావడం జరిగింది. అలాగే వాటర్ సంప్ కూడా 5000 లీటర్లు వాటర్ సంప్ అయితే ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో G+1 పర్మిషన్స్తో ఉన్నది కాబట్టి పైన ఇంకొక పోర్షన్ వేసుకున్నా కూడా వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఓనర్ గారు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా రావడం జరిగింది. మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 6 ఫీట్స్ సెట్ బ్యాక్స్ అయితే వదిలి కన్స్ట్రక్షన్ చేయడం, మంచి వెంటిలేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ చిన్న వాష్ ఏరియా రావడం జరిగింది. ఈశాన్యంలో ఉత్తర ఆగ్నేయం కూడా ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే స్టెప్స్ కింద ఒక చిన్న కామన్ బాత్రూమ్ ఇచ్చారు. స్టెప్ చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్ గ్రానైట్ వాడడం అయితే జరిగింది. మనకు స్టీల్ రైనింగ్ కూడా జిందాల్ స్టీల్ వాడడం జరిగింది. పైకి వెళ్తూ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రాపర్టీ వచ్చేసి అన్ని ఇళ్ళల మధ్యలో రావడం అయితే చూస్తున్నాం. విజయవాడ హైవే నుండి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మెట్రో కూడా 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీనగర్ మెట్రో వచ్చేసి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మునగనూరు మెయిన్ రోడ్ నుండి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే రావడం జరుగుతుంది. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి ఓనర్ గారు అయితే 69 lakhs మాత్రమే చెప్తున్నారు. ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎందుకు 69 lakhs చెప్తున్నారంటే ఈ ప్రాపర్టీకి చిన్న మైనస్ పాయింట్ ఉంది. అది వచ్చేసి ఏం లేదు, మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఈ షట్టర్ వచ్చేసి వీధిపోటులో ఉంటుంది. ఈ వీధిపోటు కూడా మనకు షట్టర్స్కి ఆపోజిట్ లైన్లో ఉంటుంది. షట్టర్స్ ఉండడం వల్ల ఇదేమీ ఎఫెక్ట్ కాదు. ఇంకా ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాల కొరకు పైన కనిపిస్తున్న మా నంబర్కు సంప్రదిస్తే దగ్గరుండి ఈ ప్రాపర్టీని విజిట్ చేపిస్తాము. అలాగే మీ ప్రాపర్టీస్ని కానీ మీ ప్లాట్స్ని కానీ మా ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే పైన ఉన్న నెంబర్ని సంప్రదిస్తే మేమే దగ్గరుండి మీ ప్రాపర్టీస్ని సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్ చేస్తాము. అలాగే మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీస్ చూస్తున్నారో వాళ్లకు, మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.